లేదు సార్ అవ్వోళ్ళు చెప్పిండ్రు. ఆ, పెద్దవ్వ ఈడ కళ్ళిగొట్ట అని ఉంది సార్ ఈడ. కరడిగుడ్డేమో. ఆ యవ్వ ఈడ బయట తాత ఉంది సార్. తాత సమాధి పోయిండ్రు కదా. పోయిచ్చిన ఆ వాళ్ళ తాతకి అంటే ఈ చెప్పిండ్రంట. అవ్వ వాళ్ళ ఆయన. ఆ, చెప్పిండ్రంట మీ ఇంటికి వస్తానని. ఇంకా అట్లే చిన్నప్పటి నుంచి అవ్వ అవుతుందిగా వచ్చింది. అవును ఇంకా నేను ఆడ చనిపోతే కనుక మీ ఇంటికి వస్తాను చూడు అన్నట్టు ఆమె సంకేతం వచ్చింది. ఓహో ఆ మంగమ్మని ఈ మా అవ్వ అనుకొని ఇంకా ఈడ ఇంకా అది అవ్వ సొంత పొలమా ఇది? సొంతం సొంతం 15 ఎకరాలు. అవును సార్. అవదే సొంతం. అవుదే అవుదే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ నాన్న చనిపోతానే ఇంక ఈమె ఒక్కటి బిడ్డ అంతే. ఇంకా ఈమె ఒక్కతే బిడ్డ ఇంక ఈమె చనిపోతానే ఇంకా ఏమంటే జీవ సమాధి కాదు ఇంకంతే. చెప్పిండే అవు పోతానన్నాకే 40 రోజుల ముందుగా చెప్పిండే ఫస్ట్ సమాధి రెడీ చేయండి అది అది. ఇంకా ఆయన సమాధిలోనే అట్లా కూర్చోబెట్టినారు. తర్వాత అవ్వ శ్వాస శివాకి 41 రోజు తర్వాత పోతానని చెప్పిండే. ఇంకా అదే చనిపోయిన తర్వాత పెట్టినారు. ఏమంటే జీవ సమాధి కాదు బ్రహ్మంగారు లెక్క. అట్లా పెట్టాలని చూసింలే మాకు మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఏమైంది అయిన తర్వాత వాళ్ళ పూజారులు అంటే ఇప్పుడు అంటే ఇంకా మీరు ఇంకా బాపన కాదు సార్ కురువాళ్ళు సార్. కురువోళ్ళు దీనికి కురువాళ్ళే లింగం కట్టినాం సార్. అవునులే. మీరేం చేస్తారు? మేము యాదవ్. ఆడగానే అంతా ఇల్లే కదా, అంతా కురువోళ్ళే గుళ్ళెం. కురువాళ్ళే సార్. కురువాళ్ళు అయినా మేము లింగం కట్టినాం. మేము తినేది తినేది లేదు అసలు మాట్లాడద్దు. మా ఓ నమ శివాయ అవన్నీ అలవాట్లు లేవు సార్. అవి ఎప్పుడైనా నడిచినాక పాదాల మీద నడుస్తున్నాయి కదా. అది ఆ రోజు జాతరకి అప్పుడు తాతగారు నిలబడుతుంటారు దాని మీద. ఆ తాత అంటే వాళ్ళ ఆయన కానీ ఫేమసే బాగా. వాళ్ళ ఆయన పేరు ఏం పేరు? బీరప్ప సార్. బీరప్ప తాత. మళ్ళీ ఆడ గూళ్ళెంలో బీరప్ప తాత గుడి ఉంది కదా. అది అంటే మా కురువాడు కానీ గల్లింగప్ప తాత. ఈడ ఆలరులో బీరప్ప తాత గుడి ఉంది. అంటే సార్ అది శివాలయం ఉంటుంది సార్. కురువాడికి ఒక పీఠం అనేది ఉంటుంది. శివుని తరఫునే మాదంతా. పార్వతి కొడుకులు అప్పటికి మా పెద్దలంతా. అట్లా బీరప్ప గుడి, లింగేశ్వర గుడి అంతా శివలింగమే ఉంటుంది సార్ ఏడన్నా కానీ. ఇంకటైతే నాకు ఇవన్నీ ఒక భక్తులు చేసుకుంటే ఎన్నో పట్టి కోరిక నువ్వు మాకు తెచ్చిచ్చినావు, నువ్వు తీసుకో, నీ చేతనైనా నువ్వు చేయప్ప. నీ తరఫున ఇంకొకరిని ఎవరన్నా అట్లా వాళ్ళే వస్తేనే పోయి ఎట్లా అది ఇది అని చెప్పేది చేస్తారు. ఎవరి మనసు ఎవరి ఇష్టం చేసే మీ ఇష్టం, చెక్కపోయినా మీ ఇష్టం. అంతే అంతే. అన్నదానము ఒక్కొక్క భక్తులు పొద్దుగా ఆ పిల్లోడు అవ్వు వారంతో పిల్లలు వెళ్ళారు. నా అన్న అన్నదానం పెట్టేసి సరే అప్ప 3,500 అవుతుంది. అన్నదానం 3,500 సార్ ఫిక్స్. అన్నదానం కార్యక్రమం నడుస్తుంది సార్. అన్ని రేట్ ఎక్కువ సార్. చాలా మేలు. ఆడ టోపమారమ్మ కాడ మేము 10,000 ఇచ్చినాము. అంటే ఇంకా మిగిలిందంట. ఇంకా ఏదైనా టైం వచ్చినప్పుడు చూసాం సార్, ఏదైనా పెట్టిస్తాము, నీ పేరు చెప్పి పెట్టిస్తాము అంతేనే. సర్లే కానిలే అని చెప్తుంది. మేము వస్తే అన్నదానం కొట్టి 3,500 ఆడ టోపమారం బరదవుతుంది. మనం ఏం లేదు సార్, ఇస్తే వాళ్ళ పేరు చెప్తాము ఆడ అంతే. అవునా? అన్నదానం సార్ అంతే. మంచిది కదా చాలా మంచిది. పెట్టుకోకుండా ఎవరైనా రాలేదనుకో గుడి తరఫున నడుస్తారు సార్. అంతేనా? ప్రతి శుక్రవారం ఏమంటే శుక్రవారమే ఏమో అవ్వాళ్ళు చెప్పిపోయినారు సార్. శుక్రవారం భోజనం పెట్టండి అంతే అంతే. అవ్వ ఆశీర్వాదంతో అట్లే నేను పెట్టిస్తాను. ఈ గుడి ఓపెనింగ్ అయినప్పుడుగా ఉంటేనే పోతుంటేనే వస్తుంటేనే ఓపెనింగ్ అయ్యలేదు సార్. జాతర ఆరాధన గౌరవం పండుగ ఏమైనా ఉంటుంది సార్. ఇంకా ఓపెనింగే కాలేదా? ఇంకా కాలేదు సార్. గుడిని ఓపెనింగ్ అయితే ఇంకా జనాలు దండిగండి ఆ రోజు. ఏందబ్బా దేవుడా ఈసాలు పోతే అంటే నాకు ఇక్కడికి అడుగే పడలే. ఈ రోజు అయింది. ఇవ్వద్దు అవ్వలే పిల్లలు మనసు ఇచ్చి. నిజమే, కరెక్టే. అంతే. మన రాత్రులను ఎప్పుడు వచ్చేదంటే అప్పుడు వస్తాం సార్. అంతే నిజమే.
ఇంకా ఇది అవకు ఉయ్యాల ఉయ్యాలి సార్ అవుకు ఉయ్యాలంటే ఇష్టం. మళ్ళీ ఇది ఇంత అంటే ఉయ్యాలు కూర్చుంటున్నది అవ్వ అప్పుడు ఆ? ఇంతనే తేరు తిప్పడం ఏమి ఇంత కొంచెం చుట్టన్న చేసి చుట్టే ఉండే సార్, చుట్టుండే అవ్వ పోయినాక ఇదంతా తీసిరు కదా, తీసినప్పుడు మరి లేదంటే తిరుక్కొని వస్తుండే. అవులే ప్రతి శుక్రవారం. అదేలే అదే కదా, ప్రతి శుక్రవారం మొత్తానికి అవ్వ